వరదల్లో కొట్టుకుపోయినటువంటి పిల్లలను ఏ విధముగా అద్భుతముగా అంతు అనే వారు సంరక్షించారు అన్నటువంటి అద్భుతాన్ని మనం ఇప్పుడు చూద్దాము. పిల్లలు లేనటువంటి ఒక ధనవంతుడు అంతు అనే వారి మధ్యస్థ ప్రార్థనల ద్వారా దైవానుగ్రహాన్ని పొంది ఒక పండంటి బిడ్డను తెచ్చుకుంటూ ఉన్నాడు. అంటే ఆయనకు దేవుడు ఒక బిడ్డను ప్రసాదిస్తూ ఉన్నారు. దేవుడు తనకు ప్రసాదించినటువంటి ఆ సంతానానికి కృతజ్ఞతగా ప్రతి ఏడాది కూడా ఆయన సకుటుంబ సమేతముగా పాదువాలో ఉన్నటువంటి అంతు అనే వారి సమాధిని దర్శించేవాళ్ళు. ఆ యాత్ర ప్రతి ఏడాది చేస్తాను అని చెప్పి ఆయన మొక్కుబడి చేసుకుంటూ ఉన్నాడు. ఆ మొక్కుబడి ప్రకారమే ప్రతి సంవత్సరము కూడా తన భార్య పిల్లవాడితో కలిసి ఆ యాత్ర చేస్తూ ఉండేవాడు. అయితే పిల్లవాడు కాస్త పెరిగి పెద్ద అయిన తర్వాత 10-12 ఏళ్ల వయస్సు వచ్చినప్పుడు అకస్మాత్తుగా బిడ్డకు జబ్బు చేస్తుంది. కానీ ఆ సమయంలో యాత్ర చేయాల్సి ఉంది. మరి ఏం చేయాలి అనేది అర్థం కాక సరే పిల్లవాడిని ఇంటి దగ్గరే వదిలివేసి తను ఒక్కడే ఆ యాత్ర చేయడానికి వెళుతూ ఉన్నాడు. ఆయన తిరిగి రాకముందే కొద్ది రోజులకి అబ్బాయికి జ్వరం తగ్గిపోతుంది, స్వస్థుడవుతూ ఉన్నాడు. మామూలుగానే ఆడుకోవడానికి పిల్లలతో కలిసి ప్రక్కనున్నటువంటి పొలాల్లోకి వెళుతూ ఉన్నాడు. అక్కడ ఎత్తిపోతల కాలువ ఒకటి ఉంది. ఆ నీళ్ల దగ్గర వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. పిల్లలు సహజంగా ఆడుకునే వాళ్ళు మామూలుగా ఆడుకోరు కదా, ఈ చితుర్లు ఆడుకుంటూ ఉంటారు, ఎకసెక్కాలు ఆడుకుంటూ ఉంటారు. ఇలా ఆటలాడుకుంటూ అకస్మాత్తుగా వరద నీరు పెరగడంతో అందరూ కూడా ఆ కాలువలో మునిగిపోయారు. ఈ లోపల తల్లిదండ్రులు వచ్చి ఎంత వెతికినా కానీ ఎక్కడా కూడా కనిపించలేదు. ఆ గ్రామం అంతా కూడా శోక సముద్రమే అవుతూ ఉంటుంది. ఈ లోపులోనే ఈ బిడ్డ తండ్రి తాను యాత్ర ముగించుకొని తిరిగి వస్తూ ఉన్నాడు. తన బిడ్డ కోసం ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు చెప్పలేక చెబుతూ ఉన్నారు ఏం జరిగింది అనేటువంటిదే. ఆయన హృదయము చెరువవుతూ ఉంటుంది. చాలా విలవిలలాడిపోయాడు. ఉన్నగా ఒక్కగానొక్క బిడ్డ. అది ప్రార్థనల ద్వారా ఏదో రకంగా దేవుడు ప్రసాదించినటువంటి సంతానము. ఇప్పుడు ఈ రకంగా వరదల్లో కొట్టుకుపోయినప్పుడు ఆయన హృదయ విదారకంగా ఏడుస్తూ ఉన్నాడు. చేసేది ఏమి లేక మళ్ళీ అంతు అని వారి దగ్గర మోకరించి, ఇదిగో మీరే నాకు బిడ్డను ప్రసాదించారు, ఇప్పుడు మీరు ఆ బిడ్డను తీసుకుని వెళ్ళిపోయారు, నా బిడ్డను మీరు తీసుకుని వెళ్ళొద్దు, నా బిడ్డను నాకు ఇవ్వండి అంటూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ అంతు అని వారిని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఇంట్లో కిటికీలో కూర్చొని అలాగే తన బిడ్డను జ్ఞాపకం చేసుకుంటూ అలా కిటికీలో నుంచి చూస్తూ ఉన్నాడు. ఈ లోపల పిల్లల గోల వినిపిస్తూ ఉంటుంది. ఆ గోల వచ్చేటువంటి వైపుకు ఆయన తల తిప్పి చూసినప్పుడు కొంతమంది పిల్లలు ఆడుతూ పాడుతూ గంతులేస్తూ కేకలు వేస్తూ వస్తూ ఉన్నారు. ఆ పిల్లలను ఆయన పరిశీలించి చూసినప్పుడు వాళ్ళ మధ్యలో తన బిడ్డ కూడా ఉన్నాడు. ఆయన సంతోషానికి ఆనందానికి అవధులు లేకుండా పోతూ ఉన్నాయి. వాళ్ళందరూ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళను అడిగినప్పుడు మీరు ఏమయ్యారు, ఎప్పటిదాకా ఎక్కడున్నారు అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి సమాధానము మాకేమీ తెలియదు, ఆడుకుంటుంటే నీళ్ళు వచ్చాయి, మునిగిపోయాం. అయినప్పటికీ ఆ నీటిలోనే మేము ఎప్పటి వరకు ఆనందంగా గడిపాము, ఇప్పటిదాకా చక్కగా ఆడుకొని ఇప్పుడు ఇంటికి వస్తున్నాము అని వాళ్ళు సమాధానం చెబుతూ ఉన్నారు. ఆ ధనవంతుడు చేసినటువంటి ఆ ప్రార్థన అంతోని వారి ద్వారా దేవుడు ఆలకించే ఆ ఒక్క బిడ్డనే కాదు అందరి బిడ్డలను కూడా అక్కడ సంరక్షించి తిరిగి ప్రాణాలతో ఇళ్లకు పంపిస్తూ ఉన్నారు. ఆ రోజు ఊరంతా కూడా సంబరాలు చేసుకుంటూ ఉంటుంది. అంతోని వారు చేసినటువంటి అద్భుతము మనకు 2 ముఖ్యమైనటువంటి అంశాలను నేర్పుతూ ఉంటుంది. అదేమిటి అంటే మొట్టమొదటిది కృతజ్ఞతాపూర్వకముగా చేసుకునేటువంటి మొక్కుబడులు.
చాలాసార్లు మనం దేవుడు చేసినటువంటి మేలులను గురించి మరచిపోతూ ఉంటాము. కృతజ్ఞతగా ఏం చేస్తున్నామో అనేటువంటిది ఎప్పుడూ కూడా మనము ఆలోచించము. అదేదో మన హక్కే అన్నట్లుగా వదిలేస్తూ ఉంటాము. కానీ దేవుడు మనకు చేసినటువంటి అపారమైనటువంటి మేలులకు కృతజ్ఞతగా కొన్ని మొక్కుబడులు చేసుకుంటే మంచిది అన్నటువంటి విషయము ఇది స్పష్టం చేస్తూ ఉంటుంది. మొక్కుబడులు చేసుకోవడమే కాదు, ఎట్టి పరిస్థితులలో కూడా వాటిని తీర్చాలి. చాలాసార్లు మన మొక్కుబడులు ఎలా ఉంటాయి అంటే, ఇదిగో తండ్రి, నీవు నాకు ఈ అద్భుతాన్ని చేస్తే, లేకపోతే నాకు ఈ మేలు చేస్తే నేను గుణదల కొండెక్కుతానో, లేకపోతే నిర్మలగిరి వస్తానో, లేకపోతే విలంగిణి మాతను దర్శనం చేసుకుంటానో, ఇలా మొక్కుబడులు చేసుకుంటాం. జరగాల్సినటువంటి మేలును గురించి అడిగి వాటి కోసం మొక్కుబడులు చేస్తూ ఉంటాం. కానీ జరిగినటువంటి మేలులకు మనం ఎన్నిసార్లు మొక్కుబడులు చేసి చెల్లిస్తున్నాము అనేది ఆలోచించుకోవాలి. ఈ ధనవంతుడు తనకు జరిగినటువంటి మేలు, నాకు బిడ్డను ప్రసాదిస్తే నేను మీ సమాధిని దర్శిస్తాను, యాత్ర చేస్తానని మొక్కుకోలే. దేవుడు తనకు ఆ బిడ్డను ప్రసాదించిన తర్వాత అంతోని వారి ద్వారా ప్రసాదించారు. కాబట్టి తాను ప్రతి ఏడాది కూడా ఆ సమాధిని దర్శించడానికి తీర్థయాత్ర చేస్తాను అని చెప్పి మొక్కుకున్నాడు. అది కూడా సకుటుంబంగా దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఏదో అత్యవసరమైనటువంటి సమయాలలో తప్ప మనము చేసుకున్నటువంటి మొక్కుబడులు తీర్చాలి. అది కూడా కృతజ్ఞతాపూర్వకముగా చేసేటువంటి మొక్కుబడులు చాలా అవసరమైనటువంటివి. మనము వాటిని చేయాల్సినటువంటి అవసరము ఉంటుంది. రెండవది, ప్రత్యేకంగా పిల్లలు ఈ చతుర్లాడటం, ఆటలు ఆడేటప్పుడు రకరకాలుగా చతుర్లాడుతూ ఉంటారు. వాటిలోనే చాలా దెబ్బలు తగులుతూ ఉంటాయి. కాబట్టి పిల్లలు ఎప్పుడూ కూడా అనవసరంగా చతుర్లాడకూడదు. ఆడుకుంటే చక్కగా ఆడుకోవాలి, అందరూ మంచిగా ఆడుకోవాలి, ఎవరికి దెబ్బలు తగలకుండా, ఎవరికి బాధ కలగకుండా ఆడుకోవాలి. వాళ్ళు ఏం చేశారు, నీళ్ళకి వెళ్ళారు, అక్కడ చేతులు ఆడుకుంటూ మరి ఒకళ్ళనొకళ్ళు నెట్టుకొని ఉంటారు, అవి చేసి ఉంటారు. మొత్తానికి అందరూ కలిసి నీళ్ళలో పడిపోతూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు మనం చాలానే చూస్తూ ఉంటాము. సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ సముద్ర పొట్టున ఆడుకుంటూ వాళ్ళు ఆటల్లో పడి అలా ఒకరినొకరు నెట్టుకుంటూ చేతులు ఆడుకుంటూ అందరూ మునిగిపోయినటువంటి సంఘటనలు, అలాగే నదీ తీరాల్లో కూడా మనం చాలానే చూస్తూ ఉంటాము. అందుకే మొదట పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. రెండవదిగా, పిల్లలు ఎక్కడ ఆడుకుంటున్నారు అనేటువంటిది కూడా తల్లిదండ్రులు గమనించాలి. ఇంట్లో నుంచి వెళ్ళి ఆడుకుంటున్నారులే అని వదిలేస్తారు కొంతమంది. ఇంట్లో వాళ్ళు అల్లరి భరించలేక వెళ్ళు రోడ్డు మీదకి వెళ్ళి ఆడుకో, లేకపోతే ఇంకక్కడికి వెళ్ళి ఆడుకో అని చెబుతూ ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు. వాళ్ళు ఆడుకోవడం మంచిదే, తప్పని కాదు. కానీ ఎక్కడ ఆడుతున్నారు, ఏం ఆడుతున్నారు అనేటువంటిది కూడా ఓ కన్నేసి ఉంచాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. అలా లేకపోతే అనవసరమైనటువంటి అనర్థాలు వస్తాయి. కొన్నిసార్లు వాళ్ళు ఆడుకుంటూ పోట్లాడితే ఆ పోట్లాట తల్లిదండ్రుల దాకా వచ్చింది. వాళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, చివరికి చంపుకునేటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. మనం పిల్లల్ని ఆటలకు పంపించడమే కాదు, కానీ వాళ్ళు ఆరోగ్యకరంగా ఆడేటట్లుగా చూడాల్సినటువంటి బాధ్యత కూడా మనకు ఉంది. అది వాళ్ళకు నేర్పాలి. ఒకసారి నేర్పి జాగ్రత్తలు తీసుకుంటే మనం అలా వదిలేసిన కానీ వాళ్ళు చక్కగా ఆడుకుంటారు. ఆటలాడటం మంచిది, అవసరము. కానీ ఎలా ఆడుతున్నారు అనేటువంటిది కూడా మనమే నేర్పాలి. వాళ్ళు ఆడుకునేటట్లు అజమాయిషి కూడా మనం అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. అలా లేకపోతే దారి తప్పి ప్రమాదానికి గురయ్యేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాంటి ప్రమాదాలు తప్పించాలి అంటే తల్లిదండ్రులు జాగరూకత వహించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజున మనము పునీత అంతోని వారిని స్మరణ చేసుకునేటువంటి ఈ సమయంలో వాళ్ళు ఏదో అద్భుతాలు చేస్తారు కాబట్టి ప్రార్థన చేస్తాము అన్నటువంటిది కాదు. ఈ అద్భుతాల ద్వారా మనం చేయాల్సినటువంటి పనులేంటో కూడా మనం నేర్చుకోవాలి. కాబట్టి అలాంటి విజ్ఞతను మనందరికీ కూడా ప్రసాదించమని ఈ పునీతుని ద్వారా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.